ఈరోజు వ్లాగ్ నేను అసలు తీయకూడదని అనుకున్నా. కాకపోతే ఈరోజు జరిగిన ఇన్సిడెన్సెస్ ఎలా ఉన్నాయంటే, ఈ రోజుని నా లైఫ్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అనేలాగైతే జరిగినాయి. అందుకే వ్లాగ్ని అయితే తీస్తున్నా. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈరోజు నా కామెడీకి ఎంట్రన్స్ ఎగ్జామ్. నా ఎగ్జామ్ సెంటర్ ఏమో అనంతపూర్లో పడింది. గూగుల్లో ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ వేసుకుని బైక్లో అయితే వెళ్ళిపోతున్నా. కాకపోతే హైవేలో అయితే నా బండి అయితే ఆగిపోయింది. ఏమైందో తెలియదు, సడన్ గా అయితే బండి అయితే ఆగిపోయింది. అంటే ముందుకు కూడా వెళ్ళట్లేదు రైజ్ ఎక్కుతుంటే. పక్కన ఏమైనా మెకానిక్ షెడ్స్ ఉన్నాయని చూస్తే కనుక అన్ని క్లోజ్ లో ఉన్నాయి. ఎందుకంటే మధ్యాహ్నం టైం కాబట్టి అందరూ భోజనానికి అయితే వెళ్లారు. ఇక చేసేది ఏం లేక బైక్ అయితే పెట్రోల్ బంక్ దగ్గర అయితే వదిలేసి, నా ఎగ్జామ్ సెంటర్ దగ్గరే కదా లిఫ్ట్ అడిగి వెళ్ళిపోదామని అయితే డిసైడ్ అయ్యా. ఒక్క బైక్ కూడా ఇటువైపు రావట్లేదు. అందుకే చేసేది ఏం లేక నేనే 2.5 కిలోమీటర్స్ మధ్యాహ్నం అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయా. ఎలా అయితే ఏం లే, ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వచ్చేసాం కదా, బైక్ గురించి ఈవినింగ్ చూసుకుందాం అనుకుంటే ఇక్కడే ఒక ట్విస్ట్ అయితే జరిగింది. అదేంటంటే నేను వచ్చిన అడ్రస్ రాంగ్ అడ్రస్ అనమాట. ఇక అక్కడ ఉండే లోకల్స్ అడిగితే ఇది ఎస్వైటి కాలేజ్, ఇక్కడ నుంచి నియర్లీ 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఉండే కాలేజ్ ఏమో ఎస్వి బిజినెస్ కాలేజ్ అని అయితే చెప్పారు. ఇక చేసేది ఏం లేక మళ్ళీ 2.5 కిలోమీటర్స్ వెనక్కి నడిచి హైవేలోకి అయితే వెళ్ళా. ఇక్కడ నుంచి నియర్లీ 8 కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జామ్ సెంటర్. నేను నడచలేను, ఎందుకంటే ఎగ్జామ్ టైం అయితే అయిపోతుంది. ఇది నేషనల్ హైవే కదా, ఖచ్చితంగా ఇటువైపు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా లిఫ్ట్ అయితే ఇస్తారని అయితే అనుకున్నా. కాకపోతే ఇక్కడ కూడా చాలా మంది లిఫ్ట్ అయితే ఇవ్వలేదు. కరెక్ట్ గా అదే టైం కి దేవుడు లాగా ఒక అన్న అయితే వచ్చినాడు. ఇక బండి అయితే ఎక్కినాను. చాలా స్వామి అయితే అనుకున్నాను. ఈ అన్న కూడా ఎగ్జాక్ట్ గా ఎస్వైటి కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకు అని అడిగితే, ఈ అన్ననే అంట అక్కడ ఎగ్జామ్ సెంటర్ సర్వర్ ని మెయింటైన్ చేసేది. ఇక మొత్తానికి ఎస్వైటి కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసా. నేను వచ్చే టైంకి అందరు లోపలికి అయితే వెళ్తున్నారు. ఎగ్జామ్ టైం అయితే 1 కి, కాకపోతే 12:45 తర్వాత ఎవరిని అలౌ చేయరు. నేను కరెక్ట్ గా 12:40కి అయితే వచ్చా. ఇక ఎగ్జామ్ అయితే రాసేసి వచ్చేసా. ఇక్కడ కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేయాలి. అదేంటంటే ఎగ్జామ్ సెంటర్ వాళ్ళే మన దగ్గర ఉన్న లగేజ్, మొబైల్ ఫోన్స్ అయితే కలెక్ట్ చేసుకొని సేఫ్టీగా అయితే పెట్టుకోవాలి ఫ్రీగా. కాకపోతే ఇక్కడ ఈ ఎగ్జామ్ సెంటర్ వాళ్ళు ప్రతి స్టూడెంట్ దగ్గర 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఎందుకు అని అడిగితే 10 రూపీస్ కూడా ఉండదని రిటర్న్ క్వశ్చన్ అయితే చేశారు. ఇక చేసేదేం లేక ఇచ్చేసి అయితే వచ్చేసా. నా ఎగ్జామ్ అయితే 4కి అయిపోయింది. ఎస్వైటి కాలేజ్ ఏమో హైవే పక్కన ఉంది. ఇక్కడ కూడా నాకు లిఫ్ట్ కోసం అయితే నియర్లీ 1 అవర్ అయితే టైం పట్టింది. అలాగా నేను మళ్ళీ 8 కిలోమీటర్స్ బైక్ లో లిఫ్ట్ లో అయితే వెళ్ళిపోయా. ఇక నేను వచ్చే టైంకి అయితే మెకానిక్ షెడ్ అయితే ఓపెన్ చేశారు. ప్రాబ్లం ఏంటని అడిగితే బండి బెల్ట్ కట్ అయిందని అయితే అన్నారు. మీకు అర్థమైంది అనుకుంటున్నా ఎందుకు నా ఈ డేని ఎంత ఈజీగా మర్చిపోలేను. ఇక అన్న అయితే కొత్త బెల్ట్ అయితే తెచ్చేసినాడు. దీనికి కూడా మనీ నా దగ్గర లేదు. మా డాడీ ఫోన్ చేసి ఫోన్ పే ద్వారా అయితే వేయించుకున్నా. మీ లైఫ్ లో ఇలాంటి ఏదైనా వరస్ట్ ఎక్స్పీరియన్స్ జరిగింటే కింద అయితే కామెంట్ చేయండి, నేనైతే తెలుసుకుంటాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.